హలో గైస్, మరి పెద్దకి సంబంధించి మూవీ టీం మొత్తం అంటే సైలెంట్గా ఉంటుంది. ఎందుకో మరి భూపాల్ ఈవెంట్ అయిపోయిన తర్వాత నుంచి కూడా ప్రమోషనల్ ఆ కంటెంట్ ఏదైతే ఉందో కొంచెం తగ్గిస్తున్నారా అనేటట్టు క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. మొన్న మనకి జగపతి బాబు గారు డబ్బింగ్ చెప్తున్నారు, అదొకటి వచ్చింది. నిన్న మనకు ఒక పోస్టర్ వచ్చింది, కౌంట్ డౌన్ పోస్టర్. కానీ ఆ స్పీడ్ అనేది ఇంకా ఎక్కువ ఉండాలి. మీకు బాగా గుర్తుంటే ఇప్పుడు పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలకి అలానే చేస్తారు, ప్రమోషనల్ ఈవెంట్స్ అనేవి చేస్తారు. ఈవెన్ ఖాళీగా ఉన్న రోజుల్లో కూడా ఏదో కంటెంట్ రిలీజ్ చేయడము, లేకపోతే ఇంకేదో చిన్న ఇంటర్వ్యూ రిలీజ్ చేయడము, ఏదో ఒకటి చేస్తూ ఉండేవారు అనమాట. మరి ఇక్కడ ఏమవుతుంది, మీరు ఎందుకు వీళ్ళు సైలెంట్గా ఉంటున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ సైలెంట్గా ఉంటున్నారంటే దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. మనకి లండన్లో ఒక ఈవెంట్, విజయనగరంలో ఒక ఈవెంట్, హైదరాబాద్లో ఒక ఈవెంట్. సో ఇట్లాగా కొన్ని ఈవెంట్లు ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి మేబీ మరి ఇంకా మాట్లాడట్లేదు అంతే. కాకపోతే గైస్, చాలామందికి ఇప్పుడు మోస్ట్ డిమాండింగ్ క్వశ్చన్ ఏంటి అంటే బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు. ఆల్రెడీ నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో అలాగే మన చిరంజీవి గారితో సో డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూర్చొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఇష్యూలు ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదంతా కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ మనకు వచ్చిందనమాట. ఆ రిజల్ట్ ఏదైతే ఉందో పెద్దకి ఫేవర్ అయ్యేటట్టు వచ్చింది. సో చిరంజీవి గారు చెప్పిన మాట ఏంటి అంటే, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఏమైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే జూలై తర్వాత చూసుకోండి. సో జూలై వరకు కూడా ఏమీ కదపొద్దు. సో ఆయన స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. సో సేమ్ వే మన ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఇది లేదు, ప్రాబ్లమ్స్ లేదు, అంతా ఓకే. సో లైన్ అయితే మోస్ట్లీ క్లియర్ అయిపోయినట్టే. మనకి బుకింగ్స్ వచ్చేసి మనకి May 31 ఈవినింగ్ మ్యాక్సిమం అక్కడ మనకి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మనకి హిందీలో ఓపెన్ చేస్తారు గైస్, ఎందుకంటే అది చాలా పెద్ద మార్కెట్. సో మన తెలుగు వచ్చేటప్పటికి మేబీ June 1 కానీ ఆ మూమెంట్లో మనకి ఓపెన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో తెలుసు కదా, మరి June 3వ తేదీ సాయంత్రమే మనకు ప్రీమియర్స్ అయితే పడిపోతున్నాయి. నేనైతే పిచ్ వెయిటింగ్. సో ఎట్లా లేదన్నా ప్రీమియర్స్కి ఎట్లా టికెట్ అయితే సంపాదించాలి అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈవెన్ అది ఎంత పెద్ద కాస్ట్లీ కూడా పెట్టలేదు గైస్, చాలా అఫోర్డబుల్ రేంజ్లో పెట్టారు, 600 రూపీస్. మరి నార్మల్ రోజుల్లో వెళ్తే 300, 350 ఉంటుంది. సో పెద్ద తేడా ఏమి ఉండట్లేదు. సో ఇక చూద్దాం. బట్ ఇదే టికెట్ రేట్స్ అలాగే వచ్చి ఫస్ట్ డే మాత్రం ఒక మంచి టాక్ అయితే వస్తే ఖచ్చితంగా సినిమాని ఇంకెవరు ఆపలేరు గైస్. ఈజీగా ఒక 500 కోట్లు మొదటి వీక్స్లో, సో 600, 700, సో అట్లా ఒక ఫ్రీక్వెంట్గా వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో యాజ్ ఆఫ్ నో సినిమాకి అయితే ఎలాంటి ఇష్యూస్, ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కాంట్రవర్సీలు కానీ ఏమీ లేవు. మొన్న సెన్సార్ జరిగినప్పుడు కొన్ని పదాలు తీసేయమన్నారు, అది కూడా సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. సో 3 గంటల 2 నిమిషాలు ఆ పీరియడ్ అయితే మనకు వచ్చింది. సో డీసెంట్ టైం పీరియడ్ ఇంకా చూసుకోవచ్చు. సో చూద్దాం గైస్, చాలా మాట్లాడుతున్నారు, అంటే లాస్ట్ 45 minutes మాట్లాడదాం. మనం కూడా ఇంకా వీడియోలో మాట్లాడదాం. సో స్టే ట్యూన్.